గురుగారు, అలాగే తిరుమల వెంకన్న స్వామి వారికి ఈ రోహిణి నక్షత్రం రోజున నిర్వహించేటువంటి ఈ విశేషమైనటువంటి ఉత్సవాల గురించి తెలియజేయండి. ఇటు యాదాద్రి నరసింహస్వామి యాదగిరి గుట్టలో కళ్యాణం చేసుకుంటూ ఉంటుంటే, అటు తిరుమలలో వెంకన్న స్వామి కృష్ణస్వరూపుడై రోహిణీ నక్షత్ర ఉత్సవం చేసుకుంటూ ఉంటాడు ఇదే రోజు. అది మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. దీన్ని రోహిణి అంటారు వాళ్ళు. రోహిణి అనే పదం ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రమైనటువంటి రోహిణీ నక్షత్రం నాడు ఆయనకి జరిపేటువంటి ఉత్సవం, దాన్నే రోహిణీ నక్షత్రోత్సవం, దాన్నే చాలా తగ్గించేసి రోహిణీ ఉత్సవం అని అంటారు. ఏంటండి ఆయన జన్మ నక్షత్రం నాడు మనకి ఏంటి ఉత్సవం అని అంటే, స్వామి మన ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ అతని యొక్క పుట్టినరోజు లేకపోతే ఆమె యొక్క పుట్టినరోజు మనందరికీ ఎంత ఆనందదాయకం. మరి అటువంటిది ఈ సమస్త జగత్తుకి జన్మకారకుడు ఆ పరమాత్మ, ఆయన పుట్టినటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. అందుకే ఈరోజు తిరుమల వెంకన్న ఆ బంగారు వాకిలి అంటారు. ఆ బంగారు వాకిలి దగ్గర కృష్ణస్వామికి, రుక్మిణీ సహితుడైనటువంటి కృష్ణస్వామికి ఆనంద ఉత్సాహాలతోటి ఈరోజు పండగలాగా జరుపుతారు. ఎందుకంటే ఆయన పుట్టినటువంటి జన్మ నక్షత్రం కనుక. ఇంకోటి కూడా ఉందండి, చంద్రుడికి 27 మంది తారలు భార్యలు అని చెప్పి ప్రతీకాత్మకంగా మన వాళ్ళు చెప్తారు, కానీ 27 మంది తారలు. ఆ 27 మంది నక్షత్రాలలో చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం రోహిణీ నక్షత్రం. చంద్రుడికి చాలా ఇష్టం. ఈరోజు రోహిణీ నక్షత్రం కాబట్టి ఈరోజు చంద్రస్మరణ కూడా మనం చేసినట్లయితే, శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి రోహిణీ నక్షత్రంలో చంద్రుడు చాలా సంతోషిస్తాడట. ఎందుకంటే రోహిణీ నక్షత్రాన్ని జపిస్తే చంద్రుడు ఎందుకు సంతోషిస్తాడండి? తనకిష్టమైన భార్య, తనకిష్టమైనటువంటి భార్య పేరుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు. అందువల్ల చంద్రుడు ఈరోజు రోహిణీ నక్షత్ర ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరినీ అనుగ్రహిస్తాడట. ఎలా అనుగ్రహిస్తాడండి? చంద్రో మనసాకారకః. చంద్రుడు మనస్సుకి కారకుడు. మనస్సుని సక్రమంగా ఉంచటానికి చంద్రుడు చందయతి ఇది చంద్రః, చల్లదనాన్ని కలిగిస్తాడు. మనలో పెళ్ళుబికేటువంటి ఉద్రేకాల వేడిని తగ్గిస్తాడు. మరి ప్రశాంతంగా ఉండరా అని పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి. ఆ ప్రశాంతపు చల్లదనాన్ని ఆ చందమామ ఈ రోహిణీ నక్షత్రంలో ఉత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ కలగచేస్తాడు. అందుకే తిరుమలలో జరిగేటువంటి ఈ రోహిణీ నక్షత్రం అంత విశిష్టమైనటువంటిది. ఈ రోహిణీ నక్షత్రం రోజున వసుదేవసుతం దేవం, ఆ కృష్ణ పరమాత్మని అందరం కూడా సంస్మరించుకుందాం. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆ ఉత్సవంలో పాల్గొనండి. లేనటువంటి వాళ్ళు కనీసం భావయామి అని చెప్పి అనుకుంటూ ఆ ఉత్సవంలో పాల్గొన్నట్టుగా భావించి ఆ చిన్ని కృష్ణుడి యొక్క ఆశీస్సుల్ని పొందెదరుగాక.